జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తయారు చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. డి మణికంఠ, సిహెచ్ సత్యనారాయణ, పద్మ అనే ముగ్గురు నిందితుల్ని తాజాగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,40,000 రూపాయలు విలువైన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు దొంగిలించే మరో 4 నిందితుల్ని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 11 లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. అందరికీ సో ఈరోజు టోటలీ ఒక 3 కేసెస్, దాంట్లో ఒకటి గంజా 22 కేజీస్, రెండవది 2 and 3 ఇది రెండు కూడా బైక్ అఫెన్సెస్. సో ఫస్ట్ గంజా కేసు గురించి చెప్తాను. సో దీంట్లో గంజా కేసు ఏంటంటే మనకి మణికంఠ అని చెప్పేసి, ఫుల్ నేమ్ దమ్మలపాటి మణికంఠ. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మనం బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్లో ఉన్నారు. సో ఈ మణికంఠ తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ, చింతల పద్మ వాళ్ళందరి దగ్గర నుంచి కలిపి విజ్ఞప్తులు చేస్తున్నాము. తర్వాత జీపీఎస్ గురించి కూడా చెప్పాము. 250 రూపీస్ అన్నాం, మేబీ 300-350 ఉండొచ్చు. జీపీఎస్ కూడా మండీలో పెట్టుకున్నారంటే మీకు ఒకవేళ దొంగతనం జరిగిన తర్వాత కూడా మీకు తెలుస్తాయి ఎక్కడ వెహికల్. మనకు ఒక చిన్న క్లూ ఇచ్చినా ఇమీడియట్గా మనము ఫర్దర్ డిటెక్షన్కి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఒక 2 పాయింట్ ప్రతిసారి చెప్తున్నాము. బట్ ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలని చెప్పేసి మీ ద్వారా మనం కోరుకుంటున్నాము. అదేవిధంగా చీప్ రోడ్లో కూడా అబ్దుల్ రషీద్ తర్వాత చెల్లా గోపి అని చెప్పేసి మనము ఇతరుని ఈ సస్పెక్ట్ షీట్ వెరిఫికేషన్ అప్పుడు వీళ్ళపైన కూడా డౌట్ ఉండడం వల్ల వాళ్ళది కూడా పర్సూట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా వాళ్ళది ఒక 7 కేసెస్, ఇంకొకరికి 4 కేసెస్ లాగా మళ్ళీ ఒక 11 బైక్స్ కలిపి రికవర్ చేయడం జరిగింది. టోటలీ 22 బైక్స్ 4 అఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ చేస్తాం. సో గంజా 22 కేజీస్, కన్స్యూమర్స్ రిలేటెడ్ కూడా ఆల్ డీటెయిల్స్ మీ కమింగ్ డేస్లో ఇస్తుంటాం, కమింగ్ కేసెస్లో. ఓకే రైట్. సారీ, అదే దీని ముందు అంటే ఈజ్ అ కన్స్యూమర్, బట్ ఇప్పుడు వాళ్ళకి పొసెషన్లో మనకు ఉందని తెలిసిన తర్వాత కొన్ని పికప్ చేయడం జరిగింది. కానీ గతంలో కేసు మాత్రం చూసామంటే బైక్ అఫెన్స్ ఒకటే ఉంది యాక్చువల్లీ. సో ఇది ఆల్రెడీ నేను గతంలో చెప్పినట్టు కొంతమంది ఈ బైక్ని తీసుకొని వెళ్ళి అమ్ముతూ దాంట్లో వచ్చిన 5,000 6,000 దాని గంజా తీసుకొని వచ్చి వినడం జరిగింది. ఈ వ్యక్తి కూడా రీసెంట్గా సెట్ అవుతాయన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. వీ విల్ డూ దట్. అంటే మనము అంటే ఒకే టైంలో అన్ని చోట్ల చేయాలంటే కూడా ప్రాక్టికలీ మన కష్టము. సో మనం వీక్లీ ఒక్కొక్క ఏరియాలో అంటే మామూలుగా ఈ ట్రాఫిక్ వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారు. తర్వాత ఎక్కడ పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ ఆ రోజుకి అవైలబుల్గా ఉందో అక్కడ ఖచ్చితంగా ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్లో 4:30 to 6:30 మధ్యలో ఖచ్చితంగా పెడుతున్నాము. టైమింగ్స్ మార్చాలి. మేబీ మన వాళ్ళు చెప్పినట్టు కొన్ని అవుట్స్కట్స్లో కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తాం.